నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. పంట పొలాల్లో ఇసుక మేట వేసింది. 250 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. నార్సింగిలో కోతకు గురైన నిజామాబాద్ హైదరాబాద్ జాతీయ రహదారిని ఇసుక మేట వేసిన పరిసరాలను మెదక్ ఎంపీ రఘునందనరావు పరిశీలించారు. సహాయక చర్యలు చేపడుతున్న అధికారులను అభినందించారు. విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. బీబీపేట చెరువు కట్ట ఏ క్షణంలో అయినా తెగిపోయే పరిస్థితి ఉందని రెవెన్యూ అధికారులు పోలీసులు చెప్పారు. ఇదే జరిగితే నస్కల్, నందగోకుల్, రాంపూర్ గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేగాన్ని తట్టుకోలేక రోడ్డంతా మెదక్ జిల్లాలోని వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది. ఒక్క నార్సింగి మండలంలోనే సుమారు 260 ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయం మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 260 ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపం లోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కల్వర్ట్ల వల్ల నీటి ప్రవాహం వేగాన్ని తట్టుకోలేక రోడ్డు అంతా కోసుకుపోయి కట్ అయ్యి ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని